ఒకరు క్వశ్చన్ అడిగారు, శ్రేష్ఠని ప్రత్యేకంగా అడగమన్నారు నన్ను ఈ క్వశ్చన్. ఎలాగా నేనే రైట్ పర్సన్ అని నువ్వు చూస్ చేసుకున్నావు అడగమన్నారు. ఇట్స్ నాట్ మై క్వశ్చన్, ఐ నో ది ఆన్సర్, బట్ దే వాంట్ టు నో, యూ హ్యావ్ టు టెల్ దెమ్. I had peace. More importantly, I waited for a man of God. దేవుని సేవకుని కోసం నేను ఎదురు చూశాను. ఎప్పుడైతే మా మమ్మీ డాడీ వాళ్ళకి ఈ సంబంధం వచ్చిందో ఆ వచ్చిన చాలా రోజులు తర్వాత వి ప్రేడ్ అండ్ వెన్ వీ స్పోక్ అండ్ వెన్ వీ డిసైడెడ్, అప్పుడు కూడా ఐ వాజ్ స్టిల్ ప్రేయింగ్. మీకు కూడా చెప్పాను కదా, వెన్ ఐ ఫస్ట్ స్పోక్ టు యూ, దేవా అసలు ఇది నీ చిత్తమా కాదా అని చెప్పి 7 days నేను ఫాస్టింగ్ ఉండి, ఆల్మోస్ట్ 7 days ఫాస్టింగ్ ఉండి కన్నీటితో ప్రార్థన చేశాను. లార్డ్, లెట్ దిస్ నాట్ బీ అ ఫెయిలియర్, లెట్ దిస్ నాట్ బీ అ మిస్టేక్ అని చెప్పి నేను ప్రేయర్ చేసుకొని ఐ ఆస్క్ ద లార్డ్, ఇదే గనక నీ చిత్తం అయితే నువ్వు నాకు వాక్యం ద్వారా మాట్లాడు ప్రభువా, స్పష్టంగా నాతో మాట్లాడు, నాకు పీస్ దయచేయి అని చెప్పి నేను ప్రార్థన చేసుకుంటున్నప్పుడు గాడ్ స్పోక్ టు మీ త్రూ దిస్ వర్డ్, ఐ హ్యావ్ సెంట్ దెమ్ ఫర్ దే హ్యావ్ కమ్ ఫ్రమ్ మీ, గో విత్ దెమ్ అని వచ్చింది. నేనే వారిని పంపాను, వారితో నువ్వు వెళ్ళాలి అని చెప్పి. ఇంకా ఐ డి నాట్ బ్యాక్ ఆఫ్. ఐ ఫెల్ట్ లైక్, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ పీస్ ఉంది. చాలామంది అడుగుతూ ఉంటారనమాట, ఎందుకని ఎలా తెలుస్తుంది దేవుని చిత్తం అని. అసలు దేవుని చిత్తం అనే దానికి బేసిక్ దేవుని చిత్తం, ఒక కామన్ చిత్తం అందరి పట్ల దేవునికి ఉంటుంది కదా. అందులో అవతల వ్యక్తి లేకపోతే మనం పెళ్లి చేసుకోవాలనుకునే వ్యక్తి, వచ్చిన సంబంధము, వాళ్ళు దేవుని సేవిస్తున్నారా, దేవుని ప్రేమించేవారా, దేవుని మహిమపరిచే జీవితము, కుటుంబం ఉందా లేదా, దట్ ఈస్ ద కామన్ విల్. ఆఫ్ కోర్స్ మీ ఫ్యామిలీ మాకు చిన్నప్పటి నుంచి తెలుసు, మామయ్య గారు కానీ అందరూ చిన్నప్పటి నుంచి తెలుసు, వదిన కానీ తన సాంగ్స్ కానీ తెలుసు. అయితే మీ ఫ్యామిలీ చాలా భక్తిగా, చాలా పీస్ఫుల్గా, ఎవరితో ఏ ఇబ్బంది లేని ఫ్యామిలీ అని చెప్పి మాకు ఎప్పటి నుంచో తెలుసు. అది కాకుండా ఐ వాంటెడ్ పర్సనల్ confirmation from the Lord and I got it from him. Praise God for that. Then continuous question adagaledu. Ingein question ledhu. Okay. Yeah. Thank you for if there is a memorable day after our marriage, maybe we can have a proper podcast or something like that, but for now I think Pastor Ankit can answer that. There were way too many memorable moments that we shared together. I think the first time you came to my house, మా ఇంటికి ఫస్ట్ టైం మీరు వచ్చినప్పుడు, ఇట్స్ సంథింగ్ వెరీ స్పెషల్. మర్చిపోలేం కూడా, ఎందుకంటే యూ గాట్ వెరీ సిక్ దట్ డే. యూ వెంట్ ఇన్ టు హాస్పిటల్ బికాస్ ఆఫ్ దట్. సో చాలా మెమరబుల్. కానీ ఐ థింక్ దట్ మేడ్ అస్ గెట్ మచ్ క్లోజర్. బికాజ్ వౌస్లో చెప్తాం కదా, వెడ్డింగ్ వౌస్లో, through sickness and through pain and through darkness and all of that. But on the first day of our marriage, we were facing that together. So God made sure that we get stronger together so that we can work for His kingdom and for His glory. Amen. Thank you so much Andy. Congratulations అని ఇంకా పెడుతున్నారు. Thank you so much. మేము కూడా మా ప్రేయర్ రిక్వెస్ట్ ఏంటంటే, వీఆర్ స్టిల్ యంగ్, బట్ దేవుడు మాకు ఇస్తున్న బహుమానాన్ని దేవుని కోసం పెంచే జ్ఞానము, శక్తి దేవుడు మాకు ఇచ్చేలాగా మీరందరూ కూడా ప్రార్థన చేయాలని ఆశపడతా ఉన్నాను.